రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి సమయంలో చలి తీవ్రత పెరుగుతోంది. గత 3 రోజులుగా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిటీ శివారులో సహా పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. ఆదిలాబాద్, నిర్మల్, మెదక్తో పాటు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే 3 రోజులు మాత్రం చలి కాస్త తగ్గుతుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. పొగమంచు మాత్రం ఉదయం అధికంగా ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రవీందర్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో చలి పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి అయితే మనకు కనిష్ట ఉష్ణోగ్రతల్లో అత్యల్పంగా మార్పు కనిపిస్తూ ఉంది. దాదాపు మనకు సింగిల్ డిజిట్లో కూడా మనకు చలి తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే చూసుకోవటం ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సిటీ అవుట్స్కట్స్లో కూడా మనకు చలి తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటా ఉంది. మరి వచ్చే రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రవీందర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ప్రజెంట్ చలి చూసుకున్నట్టయితే చాలా విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది. సో వచ్చే 3 రోజులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు నిన్న మొన్న ఏ విధంగా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు? యాక్చువల్గా నిన్న మనకు కనిష్ట ఉష్ణోగ్రత రాష్ట్రంలో మెదక్లో నమోదైంది 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. తర్వాత రాష్ట్రం అంతటా కూడా 10 నుంచి 12 డిగ్రీల మధ్యలో నమోదైంది. ముఖ్యంగా కొంత మటుకు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్లో 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే వచ్చే రాగల 3 రోజుల్లో మటుకు సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలే కొనసాగుతాయి. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో తగ్గుదల కనపడే అవకాశం ఉంది. ఓకే సార్, ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఎక్కువగా చలి తీవ్రత అనేది కనిపించింది. దాంతోపాటు మనకు పొగమంచు కూడా ఈ మధ్యకాలంలో అధికంగా కనిపిస్తూ ఉంది కదా. సో ఎందుకు పొగమంచు ఈ మధ్యకాలంలో అధికంగా ఉంటుంది? ఇంకా వచ్చే రోజు ఎట్లా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్కి సంబంధించి చలి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్కి సంబంధించి ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు వచ్చే 3 రోజులు 15-16 డిగ్రీల సెల్సియస్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 3 నుంచి 4 రోజులు ఒక 2-3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపిస్తుంది. నిన్న మొన్న మనకు 15-14 డిగ్రీలు టెంపరేచర్లు నమోదయ్యాయి హైదరాబాదు. మరి హైదరాబాదు అవుట్స్కట్స్ అయిన పటాన్చెరు, రాజేంద్ర నగర్లో మటుకు ఈరోజు 11 డిగ్రీలు నమోదైంది. అంతకుముందు 8 నుంచి 10 డిగ్రీల మధ్యలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ పొగమంచు విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో దక్షిణ మరియు ఆగ్నేయ దిశ నుంచి గాలు వీయడం వల్ల దాంట్లో కొంచెం మాయిశ్చర్ అనేది ఉండడం వల్ల కొంచెం పొగమంచు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఒక 5 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, రాబోయే రోజులకు సంబంధించి కూడా చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాదాపు ఆల్మోస్ట్ జనవరి వచ్చాం. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మనకి ఇంకా అధికంగా మనకు చలి అనేది కనిపించింది. సో ఇప్పుడు చూస్తుంటే అంటే కొంచెం చలి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది కదా. వచ్చే రోజులు ఎట్లా ఉండే అవకాశం ఉంది? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా 3 రోజుల వరకు అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. దాని తర్వాత ఒక 3-4 రోజుల వరకు అయితే ఒక 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలో తగ్గుదల వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఓకే సార్, ఇటు రాత్రి సమయంలో కూడా మనకు దాదాపు మధ్యాహ్న సమయంలో ఎండ ఉక్కపోత ఎక్కువగా కనిపించి రాత్రి సమయం వచ్చేసరికి కూడా కొంచెం చలి తీవ్రత కనిపిస్తూ ఉంది కదా. సో ఎట్లా ఉంటుంది రాత్రికి సంబంధించి? రాత్రికి సంబంధించి ఉష్ణోగ్రతలు ఈ విధంగానే సాధారణంగానే ఉండే అవకాశం ఉంది ఈ 3-4 రోజులు. దాని తర్వాత కొంచెం తగ్గుతాయి. ఒక 3-4 రోజులు వచ్చే ఈ 3 రోజులు తర్వాత ఒక 4 డేస్ వరకు అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత 3 రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఎక్కువగా ఏ జిల్లాలకు సంబంధించి ఇవి ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా అదే ఉత్తర జిల్లాలైన ఆదిలాబాదు, కొమరంభీం, నిర్మల్తో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొంచెము తగ్గే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ ప్రభావము కనిష్ట ఉష్ణోగ్రతలో సుమారు 5 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకు శీతల గాలులు వీచే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశం కొంచెం తక్కువనే కనపడుతుంది. ఓకే సార్, ఈ మధ్య సంబంధించి శీతల గాలు ఏవైతే కోల్డ్ వేవ్స్ ఉన్నాయో ఈ మధ్యకాలంలో ఎట్లా ఉన్నాయి సార్? అసలు ఈ నిన్న మొన్న ఏమన్నా వీచాయి మనకు? వచ్చే 2 రోజులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ గడిచిన 2 రోజుల్లో మటుకు ఒక మెదక్ జిల్లాలో మటుకు శీతల గాళ్ళు డిక్లేర్ చేశాము. దాని తర్వాత వచ్చి ఈరోజు వచ్చే 3 రోజుల వరకు అయితే అవకాశాలు అయితే లేవమ్మా. ఓకే సార్, ఎక్కువ చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో పొగమంచు అధికంగా ఉంటుంది కదా. పొగమంచుకు సంబంధించి ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాంతోపాటు ఏ టైంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది?
పొగమంచు సూర్యుడు ఉదయించే టైంలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హైవేస్లో ప్రయాణించేటప్పుడు కొంచెం పొగమంచు ద్వారా మన విజిబిలిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సరైన నిర్ణయం తీసుకొని ట్రావెల్ చేస్తే బాగుంటుంది. ఉదయం సమయంలో ఎవరైతే జర్నీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉదయం సమయంలో పొగమంచు కారణంగా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, విజిబిలిటీ కనిపించకుండా. సో దానివల్ల కూడా పోస్ట్పోన్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.